ఇక మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో డీటీసీ కిషన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణల బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఇక హైదరాబాద్, నిజామాబాద్, నారాయణ్ ఖేళ్లలో బంధువులు, సన్నిహితుల నివాసాలు, మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కిషన్ నాయక్ కు సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటల్, ఫర్నిచర్ దుకాణాల్లో వాటానున్నట్టు తెలిపారు. కిషన్ నాయక్ ఇటీవల వరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. ఏడాది క్రితమే మహబూబ్ నగర్ కు బదిలీ అయ్యారు. మనకు అలవాటు ఉండదా?